రోజు 2 డిఫరెంట్ రెసిపీస్ తో మీ ముందుకు వస్తుంది మా రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి మీ డిఫరెంట్ రెసిపీస్ ని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నంబర్ 8008054321. ఈ నంబర్స్ కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. నిర్మలా గారు వచ్చారండి బిఎన్ రెడ్డి నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నామండి. బాగున్నారా? ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ నండి. హౌస్ వైఫ్. అంటే ఎంతమంది పిల్లలు మీకు? నాకు ముగ్గురు పిల్లలు. 2 పాపలు 1 బాబు. ఏం చేస్తారు? సరే, మీ పిల్లలు 3 పిల్లలు ఏం చేస్తుంటారు? మా పాప పెద్ద పాపకి మ్యారేజ్ అయిపోయింది. ఓకే. జర్మనీలో జాబ్ చేస్తూ అక్కడే ఉంటారు ఇద్దరు, హస్బెండ్ వైఫ్ వాళ్ళు. చిన్న పాప హైటెక్ సిటీలో IVY జాబ్ చేస్తున్నారు. బాబు హోటల్ మేనేజ్మెంట్. ఓకే. సో మంచిగా పిల్లలు 3 చదువుతున్నారు, జాబ్స్ చేసుకుంటున్నారు. మా సార్ ఏమో ఆర్టిస్టా? పెయింటర్. పెయింటింగ్. ఓకే, పెయింటింగ్ చేస్తారా? పెయింటింగ్ చేస్తారు, ఆర్టిస్ట్. అంటే ఇప్పుడు ఆయన పెయింటింగ్స్ ఏమైనా తెచ్చారో మా కోసం చూపిస్తారా? ఓకే అండి. మరి అంటే ఇప్పుడు ఆయన పెయింటింగ్స్ చేస్తారు కదా, మీరు ఎప్పుడైనా మిమ్మల్ని బొమ్మ వేశారు ఆయన? మా కూతురు బొమ్మ వేస్తారు. మీ కూతురు బొమ్మ వేశారు. మీరు అప్పుడు అడగలేదా ఎప్పుడు నా బొమ్మ వేయలేదు, కూతురు మాత్రం వేశారు? అంటే ఎక్కువ ఇష్టం కదా. అంతే, పిల్లలు రానంత వరకు వైఫ్ ఇష్టం కదా. పిల్లలు వచ్చాక వైఫ్ ఇష్టం ఉంటది, బట్ పిల్లల మీద ఎక్కువ ఉంటుంది. ఓకే. మరి మీ సార్ గారు మీ గురించి బొమ్మ వేయకపోయినా మీరు రోజు మీ సార్ కోసం వంట చేసి పెడతారు కదా? పెడతారు. సరే, మరి ఈ రోజు మాకు తీసుకొచ్చిన రెసిపీ ఏంటి? మీరు మెంతికూర టమాటా. మెంతికూర టమాటా. ఓకే. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? ఇది జీరా పౌడరు, ఓకే, ఉల్లిపాయలు, ఓకే, మెంతికూర, టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, ఉప్పు, ఇది ధనియాల పౌడర్, వెల్లుల్లి కారం, ఎండుమిర్చి, పసుపు. సరే అండి, మరి ఇంగ్రీడియంట్స్ అయితే మాకు చెప్పేసారు ఏమేమి కావాలో. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి? ఏం లేదు, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. ఓకే అండి. ముందు ఆయిల్ వేసుకుందాము. ఓకే. ఎన్ని? ఒక 2-3 స్పూన్స్ సరిపోతాయా? ఒక 4 స్పూన్స్ వేసుకో. ఓకే. ఎందుకంటే ఇంట్లో చిన్న గంట పెడతాను, స్పూన్ కాబట్టి కొద్దిగా 4 స్పూన్స్ వేస్తున్నాం. ఇంకేం చేస్తుంటారు మీరు ఖాళీగా ఉండే టైంలో? ఇంట్లో మాకు 2 డాగ్స్ ఉన్నాయి, వాటికి చేర్చుకోవడానికి. డాగ్స్ నేమ్స్ ఏంటి? రూబీ, చాకో. వాళ్ళ బేబీ చాకో. రూబీ బేబీ చాకో. ఓకే. సో డాగ్స్ తో మీకు అయిపోతుంది. 2 డాగ్స్ ఉన్నాయి. ఇష్టమా బాగా మీకు డాగ్స్ అంటే? మా కూతుర్లకు ఇష్టం. మరి మీ కూతుర్లు బిజీ అయిపోయారు కదా, అందుకోసమే మాకు చెప్పేసారు. మేము చిన్నప్పటి నుంచి మాకు కుక్క పిల్ల కావాలని మా ఇంట్లో అడిగితే మిమ్మల్ని పెంచుకోవడమే ఎక్కువ, మళ్ళీ కుక్క పిల్లలు పెంచాలా అన్నాం. కానీ మా కూతుర్లు కూడా మాకు కూడా ఇష్టం అనిపించింది తేవాలి కదా. కానీ ఏమంటారంటే మీరు తీసుకొచ్చేస్తారు, మీరు వెళ్ళిపోతారు కాలేజెస్ కి, స్కూల్స్ కి, మేము కదా పడాలి అని. ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు. మేము కూడా అదే చేస్తాం. వాళ్ళ ఆఫీసులకి వెళ్తే మీరే చూసుకోవాలి. చూసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళకి అన్ని చేసి పోవాలి. అంటే ఉంటే బయటికి కూడా వెళ్ళడానికి లేదు కదా? లేదు. కాకపోతే వాళ్ళని తీసుకొని వెళ్ళారంటే ఫస్ట్ ఒకరున్నప్పుడు అందరూ తీసుకొని వెళ్ళేది. వాళ్ళ బేబీ పుట్టింది, మళ్ళీ బేబీ పుట్టారు. కానీ ఇప్పుడు మీకు అలవాటు అయిపోయి ఉంటుంది, ఇప్పుడు మీరు కూడా అవి లేకపోతే ఉండలేరు కదా? ఉండలేము. అంతే, వాళ్ళకి మేము ఉండాలి, మా ఇద్దరికి ఉండాలి. సరే, ఆయిల్ హీట్ అయిపోయినట్టుంది. అవును, అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి మరి? పోపు గింజలు వేసుకున్నాం ఫస్ట్. ఓకే. శనగపప్పు వేస్తున్నాను. శనగపప్పు. నెక్స్ట్ మినపప్పు. జీలకర్ర, ఓకే, ఆవాలు, ఇది జీరా పౌడర్, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఈ
ముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ముందే కట్ చేసుకొని పీల్ చేసుకొని కట్ పీల్ చేసుకొని ఉన్నాను. కొద్ది కలుపుతుంటే అంత అన్ని పట్టేస్తుంటుంది. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు చాలా పడుతుంటాయి మెంతి కూరకి. మెంతి కూర ఎంత ఉందో అంతకు డబల్ ఉల్లిపాయ వేస్తేనే కొద్దిగా, ఎందుకంటే మెంతి కూర కొద్ది చేదు ఉంటుంది కదా, దానివల్ల ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ పింక్ సాల్ట్ వేస్తున్నాను. పింక్ సాల్ట్ ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ డైట్ అనేసి అని చెప్పి నార్మల్ సాల్ట్ వచ్చేది పింక్ సాల్ట్ వేస్తున్నాను. పిల్లలు ఎంత డైట్ చేసినా అమ్మలు ఉంటారు కదా చెడగొట్టడానికి. లేదు, మా పిల్లలు చెప్పినట్టు వినాలి అంతే. ఎప్పుడైనా డైట్ అనుకుంటేనే అమ్మలు ఆ టైంలోనే మంచిగా వంటలు చేస్తారు, కానీ పిల్లలు అలా వద్దు అని చెప్తుంటారు. అమ్మ ఇప్పుడు ఏం కాదు, తర్వాత మళ్ళీ ఇబ్బంది పడాలి, హాస్పిటల్ చుట్టూ తిరగాలి అని చెప్తుంటారు అన్నమాట. నెక్స్ట్ పసుపు కొంచెం కావాల్సినంత పసుపు. నెక్స్ట్ టమాటా వేసుకోవాలి, ఎందుకంటే ముందే గుజ్జు వస్తుంది అన్నమాట. ఓకే, టమాటా ఇంట్లో ఏమేమి వంటలు చేస్తారు ఎక్కువగా? మీరు నాన్ వెజ్ చేస్తారా? నాన్ వెజ్ కంటే వెజ్ ఎక్కువ చేస్తాను. మా సార్కి వెజ్ ఎక్కువ, నాన్ వెజ్ ఇష్టం, కానీ నాకేమో వెజ్ ఎక్కువ ఇష్టం. ఇప్పుడు మూత పెట్టుకుని ఎంతసేపు? కొద్దిసేపు, ఒక 5 minutes మగ్గిపోతే 5 minutes మూత తీసి మగ్గిందేమో చూసుకుందాం. ఓకే, మగ్గిపోతూనే ఉంది. తొందరగా అయిపోతుంది, ఎందుకంటే పిల్లలు అందరూ అమ్మాయిలు ఆఫీస్కి వెళ్తుంటారు కదా. అవును, తొందరగా చేస్తూ ఉండాలి. అందులో మెంతి కూర చాలా హెల్దీ కదా, ఇంకా డైట్ వాళ్ళకి, మళ్ళీ షుగర్ పేషెంట్స్, డయాబెటిస్కి చాలా. మెంతి కూర వేస్తున్నాను. దాని మీద కలపొద్దు. ఓకే, మెంతి కూరని కలపొద్దు, మధ్య కనేసి ఓకే కొద్దిగా ఇలా కప్పేసి 2 నిమిషాలు మధ్యగానే. ఓకే, ఒక 2 నిమిషాలు మగ్గిపోతే అన్ని తర్వాత కావాల్సిన ingredients మొత్తం వేసుకోవచ్చు. ఓకే, 5 minutes అయింది కదా, మూత తీసి చూద్దాం. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏమి వాటర్ ఏమి వేసుకోవాలి? వాటర్ ఏమి అవసరం, ఇష్టం అంటే వేసుకోవచ్చు, లేకపోతే గ్రేవీ కావాలనుకుంటే వాటర్ వేసుకోవాలి, లేకపోతే లేదు. మా పిల్లలు ఎక్కువ వాటర్ వద్దు 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 అని అంటారు. ఓకే, ఏదైనా ఫస్ట్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వండాలి. మా బాబు అంటాడు, హోటల్ మేనేజ్మెంట్ కదా అమ్మ, ఎంత చేసినా ఇంకా మీరు చేస్తేనే అది వేరే ఉంటుంది అమ్మ, ఇంట్లో తిన్నట్టు ఉండదు. ఏది చేసినా కూడా కారం వేస్తున్నాను. ఏంటది? వెల్లుల్లి కారం వేస్తున్నాను. వెల్లుల్లి కారం మీరు ప్రిపేర్ చేసుకున్నాను? ముందే ప్రిపేర్ చేసుకున్నాను. దీనికి కావాల్సింది వెల్లుల్లి కారమే ఎక్కువ. నేను కారం చాలా తక్కువ తింటాను. ఓకే, నేను అదొట్టి చేస్తాను. మా సార్కి ఏమో కారం ఎక్కువ కావాలి. అసలు మీ సార్ కోసం చేస్తారా మీరు? పిల్లలు అని అంటున్నారు ఇందాక. ఎక్కువ పిల్లల కోసమే ఎక్కువ చేస్తాను. అంతే, మీ సార్ కూడా పిల్లల కోసమే బొమ్మలు వేస్తారు, మీరు పిల్లల కోసం వంటలు చేస్తారు. అంతే. ఇంకా మా బాబు ఎప్పుడు అంటుంటాడు, అమ్మా నువ్వు ఏ చేసినా సరే ఇంకా ఇంట్లో తిన్నట్టుండదమ్మా అని చెప్తాను. అంత బాగా చేస్తారు మరి, ఇంకా తనకు నచ్చినట్టు. మా సార్కి ఏమో అంతా నీ పిల్లల కోసమే చేసుకుంటావు. అంతే కదా మరి. ఇప్పుడు వెళ్ళగానే చెప్పండి, నా బొమ్మ గీయండి, అప్పుడు మీకు నచ్చినవన్నీ వండి పెడతానండి. ఒకసారి మూత పెట్టుకుందామా? ఓకే, ఒక 2 minutes అయిపోయిందేమో చూద్దాం. అయిపోయింది. కలర్ఫుల్ గా ఉంది, స్మెల్ వస్తుంది బాగా. ధనియాల పొడి 1 స్పూన్ వేస్తున్నాను. ఓకే, కొద్దిగా కొత్తిమీర వేసే అవసరం లేదు, కాకపోతే మనం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ప్రతి దాంట్లో కొత్తిమీర వేసుకోవాలి అని అనుకుంటాం. వేసుకోవాలి, ఎందుకంటే చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మెంతి కూర అది ఆకే కదా, మళ్ళీ ఇది కొత్తిమీర కూడా ఆకే కదా, కాకపోతే వేసుకోవాలి.
మూత తీసి చూసేద్దాం. ఓకే, సర్వింగ్ బౌల్కి అయిపోయింది. మెంతి కూర అయిపోయింది. సర్వ్ చేసేసుకున్నామా? సర్వ్ చేసుకున్నాం. స్టవ్ కొట్టేసినాం. మెంతి కూర టమాటా ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు అవన్నీ అన్నట్టు వాటర్ వేసుకుంటే కొంచెం గ్రేవీ వస్తుంది. మెంతి కూర టమాటా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. థ్యాంక్ యూ. మెంతి కూర టమాటో టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. మెంతి కూర టమాటో కావాల్సిన పదార్థాలు: మెంతి కూర, టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, పింక్ సాల్ట్, ధనియాల పొడి, ఎండుమిర్చి, పసుపు, వెల్లుల్లి కారం. మెంతి కూర టమాటో తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో ఆయిల్, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, జీరా పొడి, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో పింక్ సాల్ట్, పసుపు, టమాటో వేసి కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో మెంతి కూర కూడా వేసి కలుపుకొని మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకొని అందులో వెల్లుల్లి కారం, ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలుపుకొని మరి కాసేపు ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మెంతి కూర టమాటో కర్రీ రెడీ. మెంతి కూర టమాటో టేస్ట్ చేసేద్దాం. బాగుంది. రైస్ లో తింటే వేడివేడిగా చాలా బాగుంటుంది. వైట్ రైస్ మాత్రం సూపర్ ఉంటుంది. ఆ మెంతి కూర ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. సో ఫస్ట్ రెసిపీ చాలా బాగుంది. మరి సెకండ్ రెసిపీ ఏంటి? ఇన్స్టెంట్ గోధుమ రవ్వ తోటి గుంత పొంగనాలు చేస్తుంది. గుంత పొంగనాలు. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? చూద్దాం. గోధుమ రవ్వ, ఓకే, ఉప్పు, క్యారెట్, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, రాగి పిండి, పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము. ఓకే, అది బ్యాటర్. ఇది బ్యాటర్ గోధుమ రవ్వ పెరుగు కలిపిన మిశ్రమం అన్నమాట. ఓకే, మరి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేశారు. మరి ప్రాసెస్ ఏంటో చెప్తారా? చెప్తాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ గోధుమ రవ్వ ఒక కప్పు తీసుకోవాలి. ఓకే, ఇది కప్పు ఆల్రెడీ నేను చేసి పెట్టినాను ముందే. ఇది ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి కాబట్టి. ఓకే, దాంట్లో ఏంటి? గోధుమ రవ్వ పెరుగు ఓకే నానబెట్టి ఒక పావు గంట సేపు నానబెట్టి ఉంచితే సరిపోతుంది. పావు గంట, హాఫ్ అన్ అవర్. మనం అటు ఇటు అనుకునే లోపల పిల్లలు ఫ్రెష్ అప్ అయ్యే లోపల మనం చేసుకోవచ్చు. వాళ్ళు వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? అది గోధుమ రవ్వ ఒక కప్పు తీసుకోవాలి. పెరుగు ఒక కప్పు తీసుకోవాలి. ఓకే, ఇవి రెండు కలిపి నానబెట్టాలి. ఓకే, నానబెట్టి మిక్సీకి వేసుకోవాలి. మరి ఇప్పుడు ఓకే, రెండు నానబెట్టి మిక్సీ చేసుకోవాలి. ఓకే, దీంట్లో కొద్దిగా మనకి ఇట్లా కావాలంటే చిక్కగా వీళ్ళు ఎట్లా ఉంటుంది అని అంటారు కాబట్టి దాంట్లో హెల్దీ ఫుడ్గా 2 స్పూన్ల రాగి పిండి వేసుకోవాలి. రాగి ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. రాగి పిండి వేసుకున్నాక కొద్దిగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా బేకింగ్ సోడా, సాల్ట్ వేయాలి. ఓకే, కొంచెం క్రిస్పీగా రావటానికి. పిండి వంటలు అవి చేస్తుంటారండి? చేస్తుంటాను, అన్ని పిండి వంటలు చేస్తుంటాను. ఎక్కువ మురుకులు చేస్తుంటాను. మురుకులు, రాగి పిండి మురుకులు కూడా చాలా బాగుంటాయి. ఎక్కువ రాగి పిండి, జొన్న పిండి ఇలాంటివి హెల్దీవన్నీ చేస్తుంటాను ఎక్కువ. కొద్దిగా సాల్ట్ వేసుకుంది. ఓకే, దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఓకే, ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు మనకు కావాల్సినవన్నీ. బీన్స్ అలాంటివి. కరివేపాకు వేస్తున్నాను. ఓకే, కొత్తిమీర వేస్తున్నాను. పచ్చిమిర్చి, క్యారెట్ తురుము వేస్తున్నాను. ఓకే, ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఆనియన్స్ వేస్తున్నాను. ఓకే, ఈ
ఆనియన్స్ ఎన్నైనా వేసుకోవచ్చు. బాగుంటుంది కూడా, చాలా బాగుంటుంది. కలుపుతూ ఈ లోపల ఆన్ చేసి పెట్టుకుంటే పైన మంచిగా వేడవుతుంది. తీసుకొని ఆయిల్ వేసుకుందాము. ఇంకా ఆయిల్ కాకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. సరే, ఇలా తింటే స్నాక్ లాగా కూడా ఉంటుంది. సాయంత్రం లాగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ముందే పిండి చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఒకరోజు ముందు చేసుకోవాలి అది ఇదని ఏం లేదు. ఏమంటే ఎవరిన రాగానే ఏం చేసుకోవాలి అని ఆలోచన. నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ టైం ఆయిల్ ఎక్కువ పడుతుంది, తర్వాతకి ఏం పడదు. అసలు సెకండ్ టైంకి ఇంత ఆయిల్ పట్టదు. మళ్ళీ సెకండ్ టైం వేసుకుంటే ఆయిల్ పట్టదు అసలు. ఎందుకంటే ఫస్ట్ టైము అంటుకుంటుంటుంది, దానివల్ల అన్నమాట అయిపోతుంది. కొద్ది సిమ్లో పెడదాం అంట, మూత పెట్టేద్దాం. 5 minutes వెయిట్ చేద్దాం. సరే, అయినట్టుంది, తిప్పేద్దాం. ఓకే, ఇప్పుడు మెల్లగా తిప్పేస్తూ ఉండాలి. ఓకే, అట్లాగనే మళ్ళీ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఉంచితే రెండు వైపులా బాగా కాలాలి. మంచి కాలాలి, లేకపోతే పిండి పిండి వచ్చేస్తుంటుంది. మూత పెట్టేసుకుందాం. అది ఒక 2 minutesలో అయిపోతుంది. ఓకే, అయిందేమో చూద్దాము. ఓకే, ఓకే, అయిపోయింది. చూసారా, 5 minutesలో అయిపోయింది. బాగా ఫ్రై అయినట్టున్నాయి. అయిపోయిందా? అయిపోయింది. బౌల్లోకి సర్వింగ్ చేసుకుందాం. స్టవ్ ఆపేసి. ఓకే, ఇవి చూడండి, ఒక్కొక్కటి తీస్తున్నాం. మంచిగా ఎలా పొంగినాయి చూడండి. అసలు అది తీసి చూస్తే మనకు ఎలా అనిపిస్తుంది అంటే బన్ కేక్ లాగా అనిపిస్తుంది. మీకు బన్ కేక్ లాగా అనిపిస్తుందా? గార్నిష్ చేద్దామా? ఓకే, కొన్ని క్యారెట్, బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు ఇవి తినడమే మా ఎక్కువ. నేను ఆల్రెడీ చట్నీ చేశాను, ఇంకా ఫస్ట్ చట్నీ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఇది ఇన్స్టెంట్ గోధుమ రవ్వ గుంత పొంగనాలు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. థ్యాంక్ యూ. గోధుమ రవ్వ గుంత పొంగనాలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. గోధుమ రవ్వ గుంత పొంగనాలు కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ, ఉప్పు, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, రాగి పిండి, పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము. గోధుమ రవ్వ గుంత పొంగనాలు తయారీ విధానం: ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ, పెరుగు మిశ్రమం తీసుకొని అందులో రాగి పిండి, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గుంత పొంగనాల పెనం పెట్టుకొని అందులోనే నూనె వేసి అది హీట్ అయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ మిశ్రమాన్ని వేసి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, గోధుమ రవ్వ గుంత పొంగనాలు రెడీ. గోధుమ రవ్వ గుంత పొంగనాలు టేస్ట్ చేద్దాం. మేడం, నేను గుంత పొంగనాలు చట్నీతో తింటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ చట్నీ చేశాను నేను. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, దీంతో తింటే బాగుంటుంది. ఇంట్లోకి కొబ్బరి చట్నీ బాగుంటుంది, టమాటా చట్నీ బాగుంటుంది. కాకపోతే ఇది మనకి చెప్పిన దానికి తెలియదు గోధుమ రవ్వతో చేసినాను అనేది. బాగుంది. ఇది ఉట్టిగానే తినేయచ్చు, కానీ మీరు మళ్ళీ దీనికి పచ్చడి కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా తీసుకొచ్చారు. అది కూడా దీంతో కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి హెల్తీ రెసిపీస్ని తీసుకొని వచ్చారు మా కోసం. ఇక్కడికి వచ్చి మీరు పార్టిసిపేట్ చేసి మాకు వంట చేసి తినిపించినందుకు మీకు మా తరపు నుంచి ఒక స్పెషల్.
ఓకే, థ్యాంక్ యూ అండి. ఎలా అనిపించిందండి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు? నాకు చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది. మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారా? మళ్ళీ రావాలనిపిస్తుంది, వస్తాను కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మళ్ళీ మళ్ళీ ఇలానే వచ్చి మంచి మంచి వంటలన్నీ మాకు చూపిస్తూ ఉండండి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదండి, నిర్మలా గారు మనకు పరిచయం చేసిన 2 రెసిపీస్ని. ఈ 2 రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బై.